మిగతాది ఏమన్నా దొరకదో తెలియదు తెలంగాణలో గాని మద్యం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏరులై పారుతున్నది. గ్రామానికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. గ్రామానికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ రాష్ట్రం నడుస్తున్నదనంటే 2 విషయాలు అధ్యక్ష. ఒకటి బల్లెల్లో పోసే పెట్రోలు, రెండవది మనుషుల కడుపులలో పోసే పెట్రోల్. మద్యం పెట్రోల్ మీదనే ఈ రాష్ట్రం నడుస్తున్నది. 35,000 పైచలకు అన్ని వేల కోట్ల సంపాదన ఈ రోజు మద్యం ద్వారా తీసుకొని రాష్ట్ర ప్రజల ఆరోగ్యం అంతా కూడా చెడిపోయి ఈ రోజు ఎల్ఓసీల కొరకు ఎమ్మెల్యేల దగ్గరికి వస్తారు. చాలా మంది కాలేయాలు లివర్లన్నీ కూడా డ్యామేజ్ అయి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీలో అక్కడ ట్రీట్మెంట్ దొరకని కారణంగా ఎమ్మెల్యేల దగ్గరికి ఎల్ఓసీల కొరకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలకు అందరికి కూడా బాధ తెలుస్తుంది. అధ్యక్ష, దాని మీద ప్రభుత్వం కొంత ఆలోచించాలి. ఈ రోజు విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి ఈ మద్యాన్ని కొంత అరికట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రోజు 6 గంటలకి ఆ వైన్ షాపులు ఎట్లా తెరుస్తాయి? రాత్రి 12 గంటలకు ఆ వైన్ షాపులు ఎట్లుంటాయి? ఈ రోజు గ్రామానికి 10 బెల్ట్ షాపులు ప్రభుత్వ అనుమతి కాగితం మీదనే లేదు అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వ అనుమతితోనే ఈ రోజు గ్రామాలలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మద్యపాన నిషేధం విధిస్తామన్నారు. మద్యపాన నిషేధం ఎప్పుడు విధిస్తారో అది దేవుడికి ఎరుగు. అధ్యక్ష, ఈ రోజు గుజరాత్ రాష్ట్రాన్ని మన గురించి కొంత చర్చ చేసుకోవాలి. ఈ రోజు సంపూర్ణ మద్యపానం నిషేధం విధించి ఆ రాష్ట్రం ఈ రోజు ఎంత ఆర్థికంగా బాగుపడ్డ అధ్యక్ష. ఒకసారి మీరు లెక్క తీయండి, మీరు ఒక చర్చ చేయండి, నెగిటివ్ ఆలోచించకండి. ఏ రకంగా అక్కడ మద్యపాన నిషేధం అమలు చేసిండ్రు, ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నదో ఒకసారి మనం చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విచ్చలవిడి మద్యం ద్వారా ప్రజల జీవితాలతో మనం ఆడుకొని ప్రజల ఆరోగ్యాలు చెడగొట్టి ఈ రోజు పోని ప్రజల ఆరోగ్యం చెడిపోయిన తర్వాత ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుందంటే అది కూడా లేదు అధ్యక్ష. ఆరోగ్యశ్రీకి పోతే అధ్యక్ష, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే ఆసుపత్రి బయటనే వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళంటే మాకు బిల్లులు వస్తలేమంటారు. ఎందుకు ఇస్తలేరంటే వీళ్ళేమంటారు ఇప్పటి కావు, గతంలో టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన పెండింగ్, మా దగ్గర ఏం పెండింగ్ లేదని వీళ్ళంటూ. ఏదైనా సరే ప్రజలకు మాత్రం ఆరోగ్యంగా ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆ విషయం మీద ఎక్సైజ్ అమ్మకాల మీద కొంత దృష్టి పెట్టి తగ్గించండి. ఎక్సైజ్ దృష్టి తగ్గించండి, ఈ అమ్మకాలు తగ్గించే ప్రయత్నం చేయండి. గ్రామాలలో పూర్తిగా బెల్ట్ షాపుల్ని మీరు అరికట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ ప్రజలకి ఏమన్నా మంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష.